బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రచారంలో జోరుగా ఉన్న జనసేన సీట్ల సర్దుబాటు కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే 3 విడతల్లో 10 లోక్సభ 77 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేనాని. మరోవైపు సీట్ల సర్దుబాటులో భాగంగా బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్సభ, వామపక్షాలకు 7 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను ప్రకటించారు. అయితే ఇప్పటికే 3 విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన పవన్ మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మిగిలిన 8 లోక్సభ, 63 అసెంబ్లీ స్థానాలకు మరో విడతలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రచారంలో జోరుగా ఉన్న జనసేన సీట్ల సర్దుబాటు కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే 3 విడతల్లో 10 లోక్సభ 77 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేనాని. మరోవైపు సీట్ల సర్దుబాటులో భాగంగా బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్సభ, వామపక్షాలకు చెరో 7 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను ప్రకటించారు. అయితే ఇప్పటికే 3 విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన పవన్ మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మిగిలిన 8 లోక్సభ, 63 అసెంబ్లీ స్థానాలకు మరో విడతలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, చెప్పండి, 3వ విడత అభ్యర్థుల జాబితా ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 3 విడతల్లో అభ్యర్థులను ఆయన ప్రకటించారు. మిగిలిన 4, 5 విడతల్లో ఏవైతే మిగిలిన 8 లోక్సభ స్థానాలు, 23 శాసనసభ స్థానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన జనసేన పార్టీ అభ్యర్థులను ఆయన ప్రకటించబోతున్నారు. ఇప్పటి వరకు చూస్తే 3 విడతల్లో 10 లోక్సభ, 77 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అటు బీఎస్పీ, సిపిఐ, సిపిఎం పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళకి సీట్లను కూడా సర్దుబాటు చేశారు. పొత్తుల్లో భాగంగా బీఎస్పీకి 3 లోక్సభ స్థానాలు ఏవైతే చిత్తూరు, బాపట్ల, తిరుపతి ఉన్నాయో వాటిని కేటాయించారు. 21 అసెంబ్లీ స్థానాలను కూడా కేటాయించారు. అయితే అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పేర్లను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఆకాశరత్తు కూడా కొనసాగుతుంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గాలను బీఎస్పీకి ఇచ్చారన్నది మాత్రం ఇంకా టెన్షన్ గానే ఉంది. అది ఇవాళ ప్రకటించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అలానే సిపిఐ, సిపిఎం కూడా చెరుకు 2 పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాలను పవన్ కళ్యాణ్ కేటాయించారు. మొత్తంగా ఆ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించి గెలుపు గుర్రాలుగా ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే ఎన్నికల బరిలో దింపాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. అలానే యువత ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారికే అవకాశాన్ని కల్పిస్తూ వస్తున్నారు. మనం ఇప్పటివరకు ప్రకటించిన జాబితాను పరిశీలించినా కూడా అదే అర్థమవుతుంది. చిన్న వయసు ఉన్న వాళ్లకు, యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వారికే ఎక్కువగా అభ్యర్థులుగా పవన్ కళ్యాణ్ అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. మిగిలిన ఏవైతే 63 శాసనసభ స్థానాలు ఉన్నాయో వాటిలో కూడా మహిళలకు, యువతకు ప్రాధాన్యతను కల్పించే అవకాశం ఉంది. అనుభవజ్ఞులు ఎవరైతే భావజాలం బలంగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి 20% కేటాయిస్తానన్నారు. యువతకే 60% అన్నారు. కాబట్టి ఆ అన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఈ అభ్యర్థుల ప్రకటన చేస్తున్నారు. రాజకీయంగా 33% రిజర్వేషన్లు అన్నారు. అది కూడా ఈ ప్రకటనలో ఉంటుందన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ రోజు మాత్రం ఆయన 4వ విడత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. లేదంటే పూర్తి స్థాయిలో మిగిలిన ఏవైతే 8 పార్లమెంట్ స్థానాలు, 63 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో ఈ అన్నిటికి కూడా ఈ రోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. హాయ్
this is Siddhi Idnani, and please do subscribe to New Waves.